నమస్కారం. యోగా పరిచయం యొక్క మొదటి అభ్యాస సెషన్‌కి మీ అందరికీ స్వాగతం. మరైతే రండి ఈ సెషన్ యొక్క అభ్యాసం మనం ప్రార్థనతో మొదలుపెడదాం. ఏదైనా ధ్యానాత్మక ఆసనంలో కూర్చోండి. 2 చేతులను నమస్కార ముద్రలో జోడించండి. కళ్ళను నిదానంగా మూసుకోండి. సుదీర్ఘంగా, లోతుగా, నిదానంగా శ్వాస తీసుకోండి. ఓం అని ఉచ్చరిస్తూ ప్రార్థన ప్రారంభించండి. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करिवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. 2 కళ్ళను మీ చేతులతో నిదానంగా తాకండి. ఇంకా నిదానంగా మీ కళ్ళను తెరవండి. ఈ మొదటి సెషన్‌కి మరొక్కసారి మీ అందరికీ హార్దిక స్వాగతం. రండి ముందుగా మనం చాలన క్రియలతో మొదలు పెడదాం. అందుకోసం మీరు మీ స్థానంలోనే నిలబడండి. కాళ్ళ మధ్య 2 అంగుళాల దూరం ఉంచండి. కళ్ళని మూసుకోండి. అలాగే మీ శరీరాన్ని తెలుసుకోండి. అలాగే మీ శరీరాన్ని పరిశీలించుకోండి. మీరు ఈ క్రియ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. చాలన క్రియ మన శరీరాన్ని సరళంగా తయారు చేస్తుంది. నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం చలన క్రియలను అభ్యాసం చేస్తాం. చలన క్రియ కోసం 2 చేతులను మీ నడుము మీద ఉంచుకోండి. మొదటి అభ్యాసం చలన క్రియలో మెడని ముందుకి వెనక్కి వంచే అభ్యాసం. శ్వాస పీల్చండి. శ్వాస వదులుతూ మెడను ముందుకు వంచండి. శ్వాస పీల్చుతూ మెడను వెనక్కు తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ మెడను ముందుకు వంచండి. శ్వాస పీల్చుతూ మెడను వెనక్కు తీసుకువెళ్ళండి. మెడ అగ్రభాగంలో సాగిన అనుభూతిని మీరు పొందండి. మళ్ళీ శ్వాస పీల్చుతూ మధ్యలోకి రండి. మెడకి సంబంధించి తదుపరి క్రియ మెడను కుడి మరియు ఎడమవైపు వంచే అభ్యాసం. శ్వాస పీల్చండి. శ్వాసను వదులుతూ మెడను కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ మెడను ఎడమవైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాస వదులుతూ మెడను కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాసను వదులుతూ మెడను ఎడమవైపుకు వంచండి. వ్యతిరేక దిశలో దీన్ని సాగిన అనుభూతిని పొందండి. ఇప్పుడు శ్వాసను పీల్చుతూ మధ్యలోకి వచ్చేయండి. తదుపరి క్రియ మెడను కుడి మరియు ఎడమవైపుకు తిప్పే అభ్యాసం. శ్వాస పీల్చండి. శ్వాసను వదిలిపెడుతూ మెడను కుడివైపుకు తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యలోకి రండి. శ్వాసను వదిలిపెడుతూ ఎడమవైపుకు వెళ్ళండి. శ్వాసను పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాసను వదిలిపెడుతూ కుడివైపుకు వెళ్ళండి. శ్వాసను పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాసను వదిలిపెడుతూ ఎడంవైపుకు వెళ్ళండి. మెడలో కలిగే సాగిన భావనను అనుభూతి పొందండి. శ్వాసను పీల్చుతూ మధ్యలోకి రండి. తదుపరి క్రియ మెడను గుండ్రంగా తిప్పే అభ్యాసం. శ్వాస నింపండి. శ్వాసను వదిలిపెడుతూ గడ్డాన్ని గొంతుకు ఆనించండి. శ్వాసను పీల్చుతూ మెడను సవ్య దిశలో తిప్పండి. శ్వాసను వదిలిపెడుతూ మళ్ళీ మెడను గడ్డం దగ్గరకు తీసుకురండి.
మరొకసారి ఈ క్రియను పునరావృతం చేయండి. ఆ తరువాత ఇదే క్రియను అపసవ్య దిశలో 2 సార్లు పునరావృతం చేయండి. శ్వాసను పీల్చండి. శ్వాసను వదిలిపెడుతూ మెడను కిందకి తెండి. మళ్ళీ శ్వాసను పీల్చండి. శ్వాసను వదిలిపెడుతూ మెడను క్రిందికి తీసుకురండి. ఇప్పుడు శ్వాసను పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాసను వదిలిపెడుతూ చేతులను క్రిందికి తెండి. ఇంకా విశ్రాంతి స్థితికి రండి. కళ్ళను మూసుకోండి. ఈ మెడకు సంబంధించిన క్రియలు మీ మెడ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించాయో దాన్ని అనుభూతి పొందండి. తదుపరి అభ్యాసం స్కంధ సంచాలనం. శ్వాసను పీల్చుతూ 2 చేతులను పైకి లేపండి. అరచేతులు బయటవైపుకి ఉంటాయి. శ్వాసను వదిలిపెడుతూ చేతులను క్రిందికి తెండి. మరొక్కసారి ఈ క్రియను పునరావృతం చేయండి. శ్వాసను పీల్చుతూ చేతులను పక్క నుంచి పైకి లేపండి. అరచేతులు బయటివైపుకుండాలి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తెండి. మరొక్కసారి ఈ క్రియను పునరావృతం చేయండి. శ్వాస పీల్చండి. శ్వాసను బయటికి వదులుతూ క్రిందికి సాధారణ స్థితిలోకి వచ్చేయండి. తదుపరి అభ్యాసం స్కంధ చక్ర. శ్వాసను పీల్చుతూ మీ చేతులను పక్కల నుంచి భుజాల ఎత్తుకు పైకి లేపండి. మీ వేళ్లను మీ భుజాలపై ఉంచండి. ఇప్పుడు 2 మోచేతులను ముందు వైపుకి ఆనించే ప్రయత్నం చేయండి. శ్వాసను పీల్చుతూ 2 మోచేతులను గుండ్రంగా తిప్పండి. శ్వాసను వదిలిపెడుతూ వెనక్కు రండి. ఇదే క్రియను మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను పీల్చండి. శ్వాసను వదలండి. ఇప్పుడు ఇదే క్రియను వ్యతిరేక దిశలో చేయండి. శ్వాసను వదులుతూ మళ్ళీ శ్వాసను పీల్చుతూ ముందు వైపుకు రండి. శ్వాసను వదిలిపెడుతూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ ముందుకు రండి. ఇంకా ఇప్పుడు చేతులను సాధారణ స్థితికి తీసుకురండి. ఇంకా విశ్రమించండి. తదుపరి అభ్యాసం కటీచాలన్ క్రియ. దీనికోసం మీరు కాళ్ళ మధ్య 2 నుంచి 3 అడుగుల దూరం ఉంచండి. 2 చేతులను ముందు వైపుకు తీసుకురండి. శ్వాసను పీల్చుతూ చేతులను పైకి లేపండి. శ్వాసను పీల్చుతూ వెనక వైపుకు వంగండి. శ్వాసను పీల్చుతూ మధ్యలోకి రండి. శ్వాసను వదిలిపెడుతూ ముందు వైపుకు వంగండి. మరొక్కసారి ఈ క్రియను ఒకసారి పునరావృతం చేయండి. శ్వాస పీల్చండి. శ్వాసను వదిలిపెడుతూ వెనక్కు వెళ్ళండి. శ్వాసను పీల్చుతూ మధ్యలోకి రండి. మళ్ళీ శ్వాసను వదిలిపెడుతూ ముందుకి వంగండి. శ్వాసను పీల్చుతూ వెనక్కు రండి. శ్వాసను వదులుతూ సాధారణ స్థితిలోకి వచ్చేయండి. కాళ్ళను దగ్గరికి తండి. కటీచాలన్ యొక్క తదుపరి క్రియ. 2 కాళ్ళ మధ్య భుజాలంతా దూరం ఉంచండి. చేతులను భుజాలకు సమాంతరంగా ముందు వైపుకు పైకి లేపండి. అరచేతులు ఎదురుబెదురుగా ఉంటాయి. శ్వాసను వదిలిపెడుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. శ్వాసను పీల్చుతూ మీ శరీరాన్ని నిటారుగా ఉంచండి. శ్వాసను వదిలిపెడుతూ శరీరాన్ని ఎడమవైపుకు తిప్పండి. శ్వాసను పీల్చుతూ మీ శరీరాన్ని నిటారుగా ఉంచండి. మళ్ళీ శ్వాసను వదిలిపెడుతూ శరీరాన్ని కుడివైపుకు వంచండి. శ్వాసను పీల్చుతూ మీ శరీరాన్ని నిటారుగా ఉంచండి. శ్వాసను వదిలిపెడుతూ శరీరాన్ని ఎడమవైపుకు తిప్పండి. శ్వాసను పీల్చుతూ మధ్య భాగంలోకి రండి. ఇంకా మీ చేతులను క్రిందికి తీసుకువెళ్ళండి. కళ్ళు మూసుకోండి. ఈ క్రియ యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాని అనుభూతి పొందండి. కాళ్ళను దగ్గరికి తండి. తదుపరి అభ్యాసం చలన క్రియల్లో
మోకాళ్లను కదిలించే అభ్యాసం. మళ్ళీ కాళ్ల మధ్య భుజాలకు సమాంతరంగా దూరం ఉంచండి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. ఈ అభ్యాసం మన మోకాళ్లను పటిష్టంగా చేస్తుంది, ఇంకా మోకాళ్ల కండరాలను దృఢత్వాన్ని అందిస్తుంది. శ్వాసను పీల్చుతూ మీ చేతులను భుజాలకు సమాంతరంగా ముందుకు పైకి లేపండి. శ్వాసను వదిలిపెడుతూ మీ మోకాళ్లను మడవండి, ఇంకా కూర్చున్న స్థితిలోకి రండి. శ్వాసను పీల్చుతూ వెనక్కు రండి. శ్వాసను వదిలిపెడుతూ మరొక్కసారి ఈ క్రియను పునరావృతం చేయండి. శ్వాసను పీల్చుతూ మునుపున్నటి స్థితికి వెనక్కి రండి. శ్వాసను వదిలిపెడుతూ చేతులను క్రిందికి తెండి, ఇంకా విశ్రమించండి. చలన క్రియల తరువాత ఇప్పుడు మనం యోగాసనాలు అభ్యాసం చేద్దాం. యోగాసనాల శ్రేణిలో మొట్టమొదటి అభ్యాసం తాడాసనం. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు దయచేసి మడమను పైకి లేపకండి. తాడాసనం అభ్యాసానికి కుడివైపుకు తిరగండి. కాళ్ల మధ్య 2 అంగుళాల దూరం ఉంచండి. శ్వాసను పీల్చుతూ చేతులను ముందు నుంచి భుజాల స్థాయి వరకు తెండి. శ్వాసను వదిలిపెడుతూ 2 చేతుల వేళ్లను పరస్పరం చొప్పిస్తూ అరచేతులను బయటకు తీసుకురండి. శ్వాసను పీల్చుతూ చేతులను పైకి తీసుకువెళ్ళండి. శరీరం నిటారుగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, దీన్ని సరిచూసుకోండి. కాళ్ల నుంచి మొదలుకుని మీ వేళ్ల వరకు, అరచేతుల వరకు శరీరం అంతా నిటారుగా ఉండాలి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి. మడమలను పైకి లేపుతూ పాదాలపై సమతుల్యత ఏర్పరచండి. ఇక్కడ సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలుండాలి. తాడాసనం ఇది మన శరీరంలో సమతుల్యతను ఏర్పరచడంలో సహాయకారి. మడమలను క్రిందికి తెండి. శ్వాసను వదిలిపెడుతూ చేతులను సాధారణ స్థితికి తీసుకురండి, ఇంకా విశ్రమించండి. తదుపరి అభ్యాసం వృక్షాసనం. మరొక్కసారి ఎడమవైపుకు తిరగండి. కుడికాలి పాదాలను ఎడమకాలి తొడపై ఉంచే ప్రయత్నం చేయండి. ఇప్పుడు శ్వాసను పీల్చుతూ మీ చేతులను పైకి లేపండి. అరచేతులను నమస్కార ముద్రలో ఉంచండి. శ్వాసను వదిలిపెడుతూ కాళ్ళు మరియు చేతులను క్రిందికి తెండి. ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని రెండవ కాలితో చేద్దాం. ఇప్పుడు ఎడమ కాలిని మడుస్తూ కుడికాలికి తొడ వద్ద ఉంచండి. శ్వాసను పీల్చుతూ మీ చేతులను పైకి లేపండి. ఇంకా 2 అరచేతులను నమస్కార ముద్రలోకి తెండి. కొద్దిసేపు సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉండండి. ఇదే స్థితిలో కొనసాగండి. ఈ ఆసనం తంత్రిక కండరాలలో సమన్వయం ఏర్పరచడంలో సహాయకారి. ఇప్పుడు శ్వాసను వదిలిపెడుతూ కాళ్ళు మరియు చేతులను క్రిందికి తీసుకురండి. ఇంకా విశ్రమించండి. తదుపరి అభ్యాసం అర్ధ చక్రాసనం. అర్ధ చక్రాసనం కోసం సిద్ధం కండి. మీ చేతులను నడుం వెనక ఉంచండి. మీ 2 మోచేతులను సమాన దూరంలో ఉంచండి. శ్వాసను పీల్చుతూ తల మరియు నడుమును వెనక వైపుకు తీసుకువెళ్ళండి.
శ్వాసను వదలండి. అలాగే సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఈ ఆసనంలో కొనసాగండి. ఈ ఆసనం శ్వాస యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో సహాయకారిగా ఉంటుంది. శ్వాసను పీల్చుతూ తలను సాధారణ స్థితికి తెండి. శ్వాసను వదిలిపెడుతూ మీ చేతులను మునుపున్నటువంటి స్థితికి తీసుకురండి. ఇంకా విశ్రమించండి. తదుపరి అభ్యాసం పాదహస్తాసనం. ఇవాల్టి మన ముఖ్యమైన పాయింట్ పాదహస్తాసనం. ఆ ఆసనాన్ని ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం. పాదహస్తాసనం. పాద అంటే కాలు, హస్త అంటే చెయ్యి. అంటే మన చేతులను కాళ్ల వద్ద ఉంచడం. ఇదే పాదహస్తాసనం. ఏ వ్యక్తి అయితే నడుము సంబంధిత సమస్యలను కలిగి ఉన్నారో వారు ఈ ఆసనాన్ని అభ్యాసం చేయకండి. ఏ వ్యక్తికైతే ఏ రకమైనటువంటి ఆపరేషన్ అయి ఉన్నా వారు ఈ ఆసనాన్ని అభ్యాసం చేయకండి. ఇప్పుడు మనం పాదహస్తాసనం అభ్యాసం చేద్దాం. కాళ్ల మధ్య కొన్ని అంగుళాల దూరం ఉంచండి. శ్వాసను పీల్చుతూ 2 చేతులను పైకి లేపండి. శ్వాసను వదులుతూ నిదానంగా ముందుకు వంగండి. అలాగే ముందుగా మనం సరళ అవస్థలో పాదహస్తాసనం చేద్దాం. సరళ పాదహస్తాసనం ఏదైతే ఉందో దాన్ని అభ్యాసం చేద్దాం. మీ మోకాళ్లను మడవండి. చేతులను వీలైనంత వరకు మీరు మీ పాదాల వద్దకు తీసుకువెళ్ళండి. ఏ రకమైనటువంటి ఒత్తిడి పెట్టకండి. గడ్డాన్ని కింది వైపుకు వంచండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిగి ఉండండి. ఈ ఆసనం ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందంటే పొట్ట వద్ద కొవ్వు బాగా పెరిగి ఉన్నవారికి, నడుములో సరళత్వాన్ని తెస్తుంది, తొడ యొక్క కండరాలను పటిష్టపరుస్తుంది, మెదడులో రక్త ప్రవాహాన్ని ప్రసరింపచేయడంలో సహాయకారి. శ్వాసను పీల్చుతూ నిదానంగా పైవైపుకి రండి. ఇంకా శ్వాసను వదిలిపెడుతూ 2 చేతులను సాధారణ స్థితికి తెండి. ఇది పాదహస్తాసనం యొక్క సరళమైన అభ్యాసం. ఇప్పుడు మనం పాదహస్తాసనం యొక్క ముఖ్య ఆసనం ఏదైతే ఉందో అది వేద్దాము. కాళ్ల మధ్య సమాన దూరం ఉంచుదాం. శ్వాసను పీల్చుతూ మళ్ళీ 2 చేతులను పైకి లేపండి. శ్వాసను వదులుతూ నడుము నుంచి వంచండి. అలాగే నిదానంగా మీరు మీ అరచేతులను పాదాల వద్దకు తెండి. తలను కింది వైపుకి వంచండి. యథాసంభవ్ అంటే సాధ్యమైనంత వరకు మాత్రమే మీరు ప్రయత్నించండి. ఒకవేళ సాధ్యమైతే మీ నుదురును మీరు మీ మోకాళ్ళు లేదా మోకాళ్ళ కిందకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. శ్వాసను పీల్చుతూ వెనక్కు రండి. 2 చేతులను పైవైపుకి చాచండి. నిదానంగా శ్వాసను పీల్చుతూ రండి. శ్వాసను వదిలిపెడుతూ సాధారణ స్థితిలోకి తిరిగి వచ్చేయండి. ఇంకా కళ్ళను మూసుకోండి. ఇంకా విశ్రమించండి. ఈ ఆసనం యొక్క మీ నడుము మరియు మీ మెదడు, మీ ఉదరం పై ఏం ప్రభావం పడింది, అలాగే మీ వక్షస్థలంపై ఏం ప్రభావం పడింది, దాన్ని మీరు అనుభూతి పొందండి. మీరు ఈ ఆసనాన్ని పునరావృతం చేయండి. శ్వాసను పీల్చుతూ మళ్ళీ 2 చేతులను పైకి లేపండి. శ్వాసను వదులుతూ నడుము నుంచి వంగండి. ఇంకా నిదానంగా మీరు మీ అరచేతులను పాదాల వద్ద ఉంచండి. నుదుటిని క్రింది వైపుకి చాచండి. యథాసంభవ్ సాధ్యమైనంత వరకు అంత మాత్రమే ప్రయత్నించండి.
ఒకవేళ సాధ్యమైతే మీ నుదిటిని ఇప్పుడు మీ మోకాళ్ళు లేదా మోకాళ్ళ కిందకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. శ్వాసను పీల్చుతూ వెనక్కి వస్తారు. 2 చేతులను పైకి చాచండి. నిదానంగా శ్వాసను పీల్చుతూ రండి. శ్వాసను వదిలిపెడుతూ సాధారణ స్థితిలోకి వచ్చేయండి. ఇంకా కళ్ళను మూసుకోండి. ఆపై విశ్రమించండి. ఇప్పుడు మనం కూర్చుని వేసే ఆసనాలను అభ్యాసం చేద్దాం. కూర్చుని వేసేటటువంటి ఆసనాల అభ్యాసం కోసం మీరున్న స్థానంలోనే కూర్చోండి. మొదటి అభ్యాసం విశ్రామాసనం. 2 కాళ్ళు ముందుకు చాపండి. 2 కాళ్ళ మధ్య దూరం ఉంచండి. 2 చేతుల అరచేతులను నడుం వెనక భాగంలో ఉంచండి. ఇంకా శ్వాసను పీల్చుతూ మెడను వెనక వైపుకు వంచండి. శ్వాసను వదిలి సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఈ ఆసనంలో వంగి ఉండండి. ఇది విశ్రామాసనం. శ్వాస పీల్చుతూ మెడను వెనక్కు తండి. శ్వాసను వదలండి. మళ్ళీ తిరిగి ఒకసారి దండాసనంలోకి రండి. దండాసనం. ఇది దండంతో సమానంగా నిటారుగా ఉంటుంది. అందుకే దీని పేరు దండాసనం. నడుమును మెడను నిటారుగా ఉంచండి. మీ ఎదురుగా చూస్తూ కళ్ళను మూసుకోండి. తదుపరి అభ్యాసం అర్ధఉష్ట్రాసనం. అర్ధఉష్ట్రాసనం కోసం వజ్రాసనంలో కూర్చోండి. కుడి కాలిని మడవండి. ఇంకా కుడి కాలి మీద కూర్చోండి. మళ్ళీ మీరు శ్వాసను వదిలిపెడుతూ ఎడమ కాలి మీద కూర్చోండి. ఇక్కడ మీ మెడ నడుము నిటారుగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఆ తరువాత మీరు మీ 2 అరచేతులను మోకాళ్ళ మీద ఉంచండి. ఇది వజ్రాసనం యొక్క స్థితి. మీ మోకాళ్ళ మీద నిలబడండి. చేతులను నడుము మీద ఉంచండి. శ్వాస పీల్చుతూ తలను ఇంకా నడుమును కూడా వెనక వైపుకు వంచండి. ఈ ఆసనంలో సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కొనసాగండి. ఈ ఆసనం నడుము నొప్పిని నయం చేయడంలో సహాయకారి. శ్వాస పీల్చుతూ మరల వజ్రాసనం యొక్క స్థితిలోకి వచ్చేయండి. అలాగే విశ్రమించండి. అర్ధఉష్ట్రాసనం తర్వాత దాని వ్యతిరేక ఆసనం కోసం మనం సిద్ధమవుదాం. తదుపరి అభ్యాసం శశకాసనం. 2 కాళ్ళ మధ్య కొన్ని అంగుళాల దూరం ఉంచండి. 2 మోకాళ్లలో కొన్ని అంగుళాల దూరం ఉంచండి. అరచేతులను మోకాళ్ల మధ్యలో ఉంచండి. శ్వాసను వదిలిపెడుతూ పిరుదులు పైకి లేపకుండా శరీరాన్ని ముందు వైపుకి తీసుకువెళ్ళండి. ఛాతీ మరియు గడ్డాన్ని నేలకు ఆనించే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను సామాన్య స్థితిలో కొనసాగించండి. ఈ ఆసనం ఒత్తిడి మరియు గుండెదడ మొదలైన వాటిని తగ్గించడంలో అత్యంత సహాయకారి. శ్వాసను పీల్చుతూ వజ్రాసనం స్థితిలోకి తిరిగి రండి. ఇంకా విశ్రమించండి. ఇప్పుడు మనం బోర్లా పడుకుని చేసేటటువంటి ఆసనాలను అభ్యాసం చేద్దాం. బోర్లా పడుకోండి.
రెండు కాళ్ళ మధ్య కొన్ని అంగుళాల దూరం ఉంచండి. కాలి వేళ్ళు బయటివైపుకు ఉండాలి. ఎడమ చేతి మీద కుడి చేతిని ఉంచండి. అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచండి. ఇంకా తలను అరచేతులపై ఉంచండి. ఇంకా విశ్రమించండి. ఇది మకరాసనం. ఈ ఆసనం శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ప్రసాదిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాధారణంగా ఉంచండి. తదుపరి అభ్యాసం సరళ భుజంగాసనం. రెండు కాళ్లను పరస్పరం దగ్గర చేయండి. మెడను నిటారుగా ఉంచండి. ఇంకా రెండు చేతులను ముందు వైపుకి చాచండి. శ్వాస పీల్చండి. ఇంకా శ్వాసను వదులుతూ రెండు చేతులను ముడుస్తూ అరచేతులను తల వద్దకు, అలాగే మోచేతులను వక్షస్థలం దగ్గరకు తెండి. గడ్డాన్ని నేలకు ఆనించండి. కాళ్ళు పరస్పరం కలిసి ఉండాలి. మోకాళ్ళు పరస్పరం దగ్గరుండాలి. శ్వాసను బయటికి వదులుతూ మీ గడ్డం, మెడ మరియు ఛాతీని పైవైపుకి లేపండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ ఆసనంలో కొనసాగండి. ఇది సరళ భుజంగాసనం. ఈ ఆసనం శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంది, అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని తగ్గించడంలో సహాయకారి. దాంతోపాటుగా ఇది మలబద్ధకం విషయంలో కూడా ఉపశమనం అందిస్తుంది. శ్వాసను బయటికి వదులుతూ నిదానంగా వెనక్కు రండి. ఇంకా మకరాసనంలో పడుకోండి. ఇప్పుడు మనం వెల్లకిలా పడుకుని చేసే ఆసనాలను అభ్యాసం చేస్తాం. కుడి లేదా ఎడమవైపుకు తిరుగుతూ వెల్లకిలా పడుకోండి. శరీరాన్ని సాధారణ స్థితిలో ఉంచండి. వెల్లకిలా పడుకుని వేసే ఆసనాల కోసం మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోండి. తదుపరి అభ్యాసం పవనముక్తాసనం. మీ కాళ్లను దగ్గరకు తేండి. శ్వాసను పీల్చుతూ రెండు కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి లేపండి. శ్వాసను వదులుతూ మోకాళ్లను మడవండి. ఇంకా మీ వక్షస్థలం దగ్గరకు తేండి. ఇప్పుడు మీ రెండు చేతుల వేళ్లను ఒకదానిలో ఒకటి చొప్పిస్తూ మీ కాళ్లను పట్టుకోండి. శ్వాసను బయటికి వదులుతూ మీ తలను పైకి లేపండి. ఇంకా గడ్డం మరియు ముక్కును మోకాళ్ల మధ్యలో ఉంచే ప్రయత్నం చేయండి. ఈ ఆసనం పవనముక్తాసనం. ఈ ఆసనం జీర్ణక్రియను పటిష్టపరచడంలో సహాయకారి. శ్వాసను బయటికి వదులుతూ తలను క్రిందికి తెండి. కాళ్లను ఏ విధంగా అయితే మీరు పైకి తీసుకువెళ్లారో అదేవిధంగా క్రిందికి తెండి. ఇంకా శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. మరొక్కసారి మనం ఈ ఆసనాన్ని పునరావృతం చేద్దాం. కాళ్లను పరస్పరం మళ్లీ దగ్గర చేయండి. శ్వాసను పీల్చుతూ కాళ్లను పైకి లేపండి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను మడవండి. ఇంకా మోకాళ్లను వక్షస్థలం దగ్గరకు తీసుకురండి. రెండు చేతుల వేళ్లను పరస్పరం ఒకదానిలో ఒకటి చొప్పిస్తూ మీ కాళ్లను పట్టుకోండి. శ్వాసను బయటకు వదులుతూ తలను పైకి లేపండి. ఇంకా గడ్డం లేదా నాసికను అంటే ముక్కును మోకాళ్ల మధ్య ఉంచేందుకు ప్రయత్నం చెయ్యండి. శ్వాసను బయటకు వదులుతూ మెడ మరియు కాళ్లను క్రింది వైపుకు తీసుకురండి.
ఇంకా శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. మన తదుపరి అభ్యాసం శవాసనం. శవాసనం ఇది ఒక ముఖ్యమైన ఆసనంగా యోగాలో చెప్పబడింది. కాళ్లకు చేతులకు మధ్య తగినంత దూరం ఉంచండి. అరచేతులను ఆకాశం వైపుకు చూపించండి. కళ్లను నిదానంగా మూసుకోండి. సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా శ్వాసను వదలండి. ఇప్పటివరకు మనం ఎన్ని ఆసనాలను అభ్యాసం చేశామో లేదా చలనక్రియలను అభ్యాసం చేశామో వాటన్నిటినీ శవాసనంలో అనుభూతి పొందండి. ఆ ఆసనాల ద్వారా, ఆ చలన క్రియల ద్వారా మీ శరీరం మరియు మీ మనస్సులపై ఎటువంటి ప్రభావం కలిగిందో ఆ ఆసనాలకు చక్కగా విశ్రాంతినివ్వండి. మీ శరీరానికి విశ్రాంతినివ్వండి. సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా శ్వాసను బయటికి వదలండి. నిరంతరం ఈ అభ్యాసాన్నే చేస్తూ ఉండండి. లోతైన సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదలండి. ప్రతి శ్వాసతోనూ అనుభూతి పొందండి. నేనెప్పుడు శ్వాస తీసుకుంటున్నా, పీల్చుకుంటున్నా శరీరంలోనూ మనసులోనూ ఒక శక్తి ప్రవాహం జరుగుతోంది. శ్వాసను ఎప్పుడు బయటికి వదులుతూ ఉన్నా నా శరీరం, నా మనస్సు ముందు నుంచే శిథిలమవుతోంది. సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదలండి. ఇంకా శరీరంలోని ప్రతి అవయవం పట్ల చైతన్య భావనను కలిగి ఉండండి. ఇంకా శరీరాన్ని శిథిలం కానివ్వండి. శరీరం యొక్క ప్రతి అవయవం పట్ల చైతన్య భావనను కలిగి ఉండండి. ఇంకా శరీరాన్ని శిథిలం కానివ్వండి. సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస బయటికి వదలండి. శరీరం యొక్క ప్రతి అవయవం పట్ల చైతన్యాన్ని కొనసాగించండి. అలాగే శరీరాన్ని శిథిలం కానివ్వండి. ఈ ఆసనం చింత మరియు ఒత్తిడులను తొలగించడంలో సహాయకారి. నిదానంగా సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస వదలండి. ఇప్పుడు కొద్ది క్షణాల పాటు మీ దృష్టిని మీ శ్వాస వేగంపై కేంద్రీకరించండి. చూడండి, మీ శ్వాస వేగాన్ని అనుభూతి పొందండి. ముందు నుంచే శరీరం శిథిలమై ఉంది అన్న అనుభూతిని పొందండి. ఇప్పుడిక ఇంతటితో శవాసనాన్ని సమాప్తం చేద్దాం.
కాలి వేళ్ళు మరియు చేతుల వేళ్లను కదపండి. కుడివైపుకు లేదా ఎడమవైపుకు తిరుగుతూ లేచి కూర్చోండి. ఏదైనా ఒక ధ్యానాత్మక ఆసనంలో మీరు కూర్చోండి. సుఖాసనం, అర్ధపద్మాసనం, పద్మాసనం మరియు వజ్రాసనంలో. మీరు ఏ ఆసనంలో అయితే సౌకర్యవంతంగా కూర్చోగలరో అదే ఆసనంలో మీరు సౌకర్యవంతంగా కూర్చోండి. కళ్ళను నిదానంగా మూయండి. 2 చేతులను మోకాళ్లపై ధ్యానముద్రలో ఉంచండి. నడుము, మెదళ్లను నిటారుగా ఉంచండి. ఒకసారి మీ శరీరాన్ని మరల అవలోకనం చేసుకోండి. పరిశీలించుకోండి మీ మెడ, నడుము నిటారుగా ఉన్నాయని. చెయ్యి జ్ఞానముద్రలో ఉంచుకోండి. కళ్ళు నిదానంగా మూసి ఉన్నాయి. ఇప్పుడు మనం దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసల అభ్యాసం చేద్దాం. యోగిక్ లోతైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. నిదానంగా సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఇంకా సుదీర్ఘంగా శ్వాస వదలండి. ఈ సుదీర్ఘ శ్వాసను మీరు ప్రతి శ్వాసలోనూ అవలంబించండి. ప్రతి నిశ్వాస పట్ల సుదీర్ఘత కొనసాగించండి. శ్వాస తర్వాత శ్వాస తీసుకోవడంలో ఏ రకమైనటువంటి తొందరపాటు వద్దు. గుర్తుంచుకోండి, మీ శ్వాస సుదీర్ఘంగా, లోతుగా, లయబద్ధంగా ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు, శ్వాస పీల్చుతున్నప్పుడు మీ ఉదరం బయటివైపుకు వెళ్ళాలి. మీ వక్షస్థలం వ్యాపించి ఉండాలి. భుజాలు పైవైపుకు వెళ్ళాలి. ఉదరం, వక్షస్థలం మరియు భుజాలలో ఒక వ్యాకోచం ఉండాలి. మీరు శ్వాసను బయటకు వదిలినప్పుడు శ్వాసను వదలండి. అప్పుడు మీ భుజాలు, వక్షస్థలం మరియు ఉదర ప్రదేశంలో శిథిలత్వపు అనుభూతి ఉండాలి. ఇదే లోతైన ఉచ్ఛ్వాస నిశ్వాసల అభ్యాసం చేయండి. శ్వాస సుదీర్ఘంగా, లోతుగా, లయబద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలో మీ మనస్సును శిథిలమవుతూ, మీ శరీరాన్ని శిథిలమవుతూ ఉన్న భావనను అనుభూతి పొందండి. ఇప్పుడు దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియనిక్కడతో సమాప్తం చేస్తాం. ఎడమ చేతి జ్ఞానముద్రను కొనసాగించండి. ఇదే స్థితిలో ఉండండి. అలాగే ఇప్పుడు మనం నాడీ శోధన, అనులోమ విలోమ ప్రాణాయామ అభ్యాసం చేద్దాం. కుడి చేతితో నాసాగ్రముద్ర, ప్రాణాయామ ముద్ర రూపొందించండి. కుడి చేతి బొటనివేలితో ఎడమ నాసికారంధ్రాన్ని మూయండి. ఎడమ నాసికారంధ్రం నుంచి శ్వాసను ముందుగా బయటికి వదలండి. మరొకసారి ఎడమ నాసికారంధ్రం నుంచి శ్వాస పీల్చుకోండి. ఎడమ నాసికారంధ్రాన్ని మూయండి. ఇంకా కుడి నాసికారంధ్రం నుంచి నిదానంగా శ్వాసను బయటికి వదలండి. మరలా కుడి నాసికారంధ్రం నుంచి శ్వాసను పీల్చండి.
కుడి నాసికా రంధ్రాన్ని మూయండి. అలాగే ఎడమ నాసికా రంధ్రం నుంచి శ్వాసను బయటకు వదలండి. అనులోమ విలోమ ప్రాణాయామం యొక్క ఒక చక్రం పూర్తయింది. ఇదే విధంగా 5 చక్రాల అభ్యాసం చేద్దాం. గుర్తుంచుకోండి, శ్వాస లయబద్ధంగా ఉండాలి. శ్వాసలో ఏ రకమైనటువంటి కుదుపు ఉండకూడదు. శ్వాస లోతుగా ఉండాలి, లయబద్ధంగా ఉండాలి. ఇదే అనులోమ విలోమ ప్రాణాయామం యొక్క 5 చక్రాలు అభ్యాసం చేస్తూ ఉండండి. కుడి నాసికారంధ్రం నుంచి శ్వాసను నిదానంగా వదులుతూ ఉండండి. మరల కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాసను పీల్చుకోండి. అలాగే ఎడమ నాసికారంధ్రం నుంచి శ్వాసను బయటికి వదులుతూ ఉండండి. మీరు మీ సామర్థ్యానుసారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. నాడీ శోధన ప్రాణాయామం ఇది మన మెదడుకు ఎంతో ముఖ్యమైన ప్రాణాయామం. ఇది శరీరం అంతటా రక్త ప్రసరణను ప్రసరింపచేయడంలో ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తుంది. దీనివల్ల మన మనస్సు శాంతంగా ఏకాగ్రతను పొందుతుంది. 5 చక్రాల అభ్యాసం పూర్తి అయిన తరువాత మీరు మరల తిరిగి జ్ఞానముద్రలోకి వచ్చేయండి. ఈ ప్రాణాయామం యొక్క ప్రభావం మీ మనస్సు మరియు మెదళ్లపై ఏ విధంగా పడిందో దాన్ని అనుభూతి పొందండి. మనసు ముందు నుంచి ఎంత ప్రశాంతంగా, ఎంత ఏకాగ్రతతో ఉందో దాన్ని అనుభూతి పొందండి. ఈ ప్రాణాయామం తర్వాత మనం ఇప్పుడు ధ్యానం అభ్యాసం చేద్దాం. ధ్యానం యోగా యొక్క ఒక అత్యంత ముఖ్యమైన భాగం. ధ్యానం లేకుండా యోగా సాధన సంపూర్ణం కాజాలదు. ధ్యానం అభ్యాసం కోసం మీరు జ్ఞానముద్ర లేదా ధ్యానముద్రను ధారణ చేయవచ్చు. నడుము మెడ నిటారుగా ఉండాలి. ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించండి. ఎందుకంటే ధ్యాన అభ్యాస క్రమంలో మీకు శరీరంలో ఏ రకమైనటువంటి కదలికలు ఉండకూడదు. మూడుసార్లు నిదానంగా సుదీర్ఘమైన లోతైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయండి. సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా శ్వాసను వదలండి. ప్రతి శ్వాసను అనుభూతి పొందండి. నేను ఎప్పుడు శ్వాస పీల్చుతూ ఉన్నా నా శరీరంలో, నా మనసులో ఒక శక్తి ప్రవాహం జరుగుతూ ఉన్నది. ఒక సానుకూలమైన భావన నా మనసులో మెదులుతోంది. నేను శ్వాసను ఎప్పుడు బయటికి వదులుతూ ఉన్నా నా మనస్సులో ప్రతికూలమైన ఆలోచనలేవైతే ఉన్నాయో, ప్రతికూలమైనటువంటి విధానాలున్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మూడుసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసల తర్వాత ఇప్పుడు మీ ఆజ్ఞాచక్రంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. 2 భుజాల మధ్య మీరు మీ దృష్టిని కేంద్రీకరించండి. కళ్ళు మూసుకోండి. ఇంకా ధ్యానంలో లీనమైపోండి. ధ్యానంలో లీనమైపోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం నిదానించింది. ఎలా అనిపిస్తూ ఉందంటే
ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయవలసిన అవసరం లేదని, ధ్యానమంతా మీ ఆజ్ఞాచక్రంలో కేంద్రీకృతం చేస్తూ ధ్యానంలో లీనమైపోండి. ఒకవేళ వీలైతే మీరు కొద్దిగా మెడను పైవైపుకి ఎత్తవచ్చు. లేనట్లయితే ఒకవేళ మీరు ఎటువంటి స్థితిలో అయినా సౌకర్యవంతంగా అనుభూతి పొందుతున్నట్లయితే ఎటువంటి పరిస్థితిలో అయినా ఈ ధ్యానాన్ని అభ్యాసం చేయండి. ధ్యానం మన శరీరం మరియు మనస్సు ఇంకా శ్వాస ఈ మూడింటిలోనూ ఒక సమన్వయాన్ని తెస్తుంది. శరీరం స్థిరమైపోయినప్పుడు మనస్సు శాంతంగా అవుతుంది. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగం పూర్తిగా నిదానిస్తుంది. మనసు ఏకాగ్రతతో శాంతమైపోతుంది. ధ్యానం చేసే క్రమంలో మనసులో అనేక రకాలైన ఆలోచనలు కలగగలవు. వాటి నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నం చేయండి. ధ్యానం యోగా యొక్క అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, అలాగే ఆత్మ అనుభూతి దిశగా తీసుకువెళ్తుంది. ఇప్పుడు సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలపై మీ ధ్యానాన్ని కేంద్రీకరించండి. అలాగే మనస్సులోనే సంకల్పధారణ చేయండి. మనం మన మనస్సును ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. ఇందులోనే మన ఆత్మ వికాసం సమ్మిళితమై ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, పని, సమాజం మరియు ఈశ్వరుని పట్ల శాంతి, ఆనందం మరియు ఆరోగ్యం పట్ల ప్రచారం కోసం కట్టుబడి ఉన్నాను. నేను మానవ విలువలను పాటించడం కోసం కట్టుబడి ఉన్నాను. దేశ వికాసం కోసం నేను అంకితమై ఉన్నాను. అలాగే ఈ కఠిన పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యంతో ఉండాలి. ఇప్పుడు శాంతి పాఠం కోసం నమస్కార ముద్రలోకి రండి. కళ్ళు మూసుకోండి. సుదీర్ఘమైన, లోతైన, నెమ్మదైన శ్వాస తీసుకోండి. ఒక ఓం ఉచ్చారణతో పాటుగా శాంతి పాఠం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। నిదానంగా మీ అరచేతులను కళ్ళపైన ఉంచండి.
అరచేతులను నిదానంగా క్రిందికి తీసుకువస్తూ నిదానంగా మీరు మీ కళ్ళను తెరవండి. ధన్యవాదాలు. శుభప్రదమైన రోజును గడపండి. జై హింద్, జై భారత్.